నన్ను నీవు తాకవచ్చు. తర్వాత శిష్యులకు కనపడి, ఇదిగో నా చేతులను పట్టి చూడండి, ఇదిగో అని ఆయన చూయించాడు. పట్టుకొని చూడండి అని కూడా ఇచ్చాడు శరీరాన్ని, చూడండి. కానీ మరియను ముట్టనిలా. అంటే ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళక ముందు ఎందుకు వచ్చాడు అంటే అంటే ఆ తండ్రిని ఎంత ప్రేమించాడో తన దీన బిడ్డల్ని కూడా అంతకంటే ప్రేమించాడు. ఇందాక అన్న మాట్లాడుతూ మాట అన్నాడు, ఘోరమైన వ్యక్తులం మనం, ఘోరమైన వ్యక్తులం. ఎంత ఘోరమైన వ్యక్తులమో మనకు తెలుసు. ఇంత ఘోరమైన వ్యక్తులం మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు. యేసు ప్రేమించాడు మనల్ని. ఎంత ప్రేమో మన కన్నీళ్లు చూసి కథలో ఆయన పాదాలు ఆగిపోతాడు. ముఖ్యంగా సమస్యల కోసం ఏడిస్తేనే ఆగిపోతాడు. అట్లాంటిది కేవలం ఆయన కోసం ఏడిస్తే అసలు గదల్లేడు. నడుస్తూ వెళ్తున్న తల్లిని బిడ్డ చూసి ఏడుస్తూ ఉందనుకో, తండ్రినైనా తల్లినైనా చూసి వాళ్ళు వెళ్తున్నప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉందనుకో, కాళ్ళు కదులుతాయా? పట్టుకున్న వాళ్ళు అరుస్తాం, లోపలికి తీసుకెళ్ళు అని. ఆ బిడ్డ నీ దాకా రాకుండా నేను పట్టుకున్నాగా నువ్వు వెళ్ళొచ్చుగా అంటే ఎట్లా వెళ్తాం? ఏడుస్తుంటే ఏమైంది? ఏడిస్తే ఎల్లు. కుదరదట్లా. వాత్సల్యం, బిడ్డ ఏడుపు చూసి తల్లి కానీ తండ్రి కానీ తట్టుకోలేరు. అలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతకంటే ఎక్కువగా. కాబట్టి ఏం కోరుకొని ఈరోజు దేవుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఉపవాసం ఎందుకున్నావు చెప్పు. నా సమస్యలు ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే పెద్ద సమస్య నేను నీకు దూరం అవుతున్నాననేది, నేను నీకు దగ్గరగా లేకపోతున్నాను అనేది, నీ సహచర్యాన్ని సహవాసాన్ని కోల్పోతున్నాను అనేది, నువ్వు నన్ను ప్రేమించిన ప్రకారం లోతుగా నిన్ను ప్రేమించలేకపోతున్నాను అనేది. నాకు అన్ని సమస్యల కంటే పెద్ద సమస్యగా ఉంది యేసయ్య. అవన్నీ పోతాయి, నువ్వు తీసేస్తావు. నీకు ప్రార్థించినప్పుడు నువ్వు అవి ఆలకిస్తావు, నీ సమయంలో నువ్వు తీసేస్తావు. వాటి గురించి కాదు, కానీ నాకు నువ్వు కావాలి ప్రభా. నేను కోల్పోయిన ఆత్మీయత నాకు తిరిగి కావాలి. నీతో లోతైన సహవాసం కావాలి, నీ సన్నిధి కావాలి. అంతకుముందు నువ్వు నాతో మాట్లాడినట్టు మాట్లాడాలి. అంతకుముందు నీ దర్శనాలు నాకు ఇచ్చినట్టు నాకు మళ్ళీ ఆ దర్శనాలు కావాలి, నీ ప్రత్యక్షతలు కావాలి, నీ సహవాసం కావాలి, నీ పాదాలు కావాలి. నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను ప్రభా, అడుగుతున్నాను ప్రభా అని నీ ఆశలో, నీ విజ్ఞాపనలో స్పష్టత కనపరచు. ఆయన నీ దగ్గర రాకపోతే అప్పుడు అడుగు, ఆయన నిన్ను కలుసుకోకపోతే అప్పుడు అడుగు. ఈ 3 రోజులే కాదు, ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా నువ్వు నీ నడకలో, పడకలో, తలంపులో, ఆలోచనలో, సమస్తంలో కూడా ఆయన 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 ఉండేటట్టు చూడు. ఆయనతో ఎప్పుడైతే లోతుగా పెనవేసుకుంటావో, సరఫరా ఆయన నుండి నీలోనికి వచ్చి పరిమళం నీ నుండి సమాజానికి వెదజల్లుతుంది. అప్పుడు నీవు శక్తివంతమవుతావు. అప్పుడు నువ్వు ఇతరులకు ఆశీర్వాదం అవుతావు. నీ కుటుంబానికి దీవెనవుతావు. నీ ఇంటికి, సమాజానికి దీపం అవుతావు. అలాంటి అనుభవం నీకు కావాలా?